వాక్యాన్ని. జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే ఇలాంటివి నేర్పిస్తుంటాడు వాక్యాల్లో. కానీ దేవుళ్ళు ఎలా బ్రతకాలి, సంఘంలో ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనేవి మనకి ఇక్కడే తెలుస్తుంది. బయట ఎవరు చెప్పరు మనకి. బయట మనం మోసం చేస్తారు. మోసం లేకుండా ఎలా బ్రతకాలి కదండి, ఎలా యథార్థంగా జీవించాలి, ఇవన్నీ కూడా చదువు చెప్పారు. చదువులో వాళ్ళు పాఠం చెప్పేస్తారండి. ఇక్కడే ఈ దేవుని మందిరంలోనే ఇలాంటి చెప్తారు. ఎలా మోసపోకుండా ఉండాలి, ఎలా ధైర్యం ఉండాలి, ఎవరు నమ్మాలి, ఎక్కడ నమ్మాలి, ఇవన్నీ దేనికి మనం లోబడకూడదు అని చెప్పి మనం ఇలాంటివి నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం లేకపోతే మనం వేటినో నమ్ముకుంటున్నాం, రోజులు నమ్ముకుంటున్నాం, వ్రతాలు నమ్ముకుంటున్నాం, ఇంకేవేటి నమ్ముకుంటున్నాం. ఇది చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది. ఏవి చేసినా కూడా ఏది పోదు. ఇది దురదృష్టం, ఇది అదృష్టం, ఇది కలిసి వచ్చింది, ఏవి కలిసి రావు. నువ్వు పని చేస్తే వాడు డబ్బులు వస్తే, పని చేయకపోతే రావు. ఏది కలిసి రాదండి, ఏది కలిసి రాదు. అది మీ అపోహ మాత్రమే. కానీ నాకు ఇప్పుడు రాత్రికి నేను అవుతండి ధనవంతుని అయిపోవాలి. ఎవరిని అవుతారండి? ఎవరెవరు కష్టపడాలి, దానికి శ్రమ పడాలి, దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుడితో ఉండాలి, మన భయభక్తి కలిగి ఉండాలి. ఇవేమి లేకుండా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను గొప్పనైపోతాను, రాత్రి గొప్పనైపోతానంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. చివరికి టీవీలు కూడా చెప్తున్నారు, రంగురాలు ధరించుకోవద్దు కదండి, కట్నం తీసుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నారు. ఇదివరకు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదని, మూఢత్వాన్ని మీరు ఛేదించండి అని చెప్పి టీవీలో చెప్తున్నారు చాలామంది. కాబట్టి మనం ఎవరు నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం నమ్మిన వాడి మీద మన విశ్వాసం లేకపోతే మనకు కార్యాలు ఎప్పుడు కూడా జరగవు. మనం దేవుణ్ణి కాకుండా దేనినైనా మనం నమ్మి ఉంటే దేవుని కార్యాలు జరగవు. అది చెప్పండి, ఎవరు నమ్మాలమో చెప్పండి. దేవుని ఎవరు నమ్మారు అని అంటే ఒక అన్యరాజు నమ్మగలిగాడు. చెప్పండి, అన్యరాజు దేవుని యొక్క కార్యం చూడగలిగాడు. అలాగే చెప్పండి, దానియేలు కూడా దేవుణ్ణి నమ్మాడు. తన భక్తులు ఏమాత్రం కూడా యథాప్రకారంగా ముమ్మారు అయినా ప్రార్థించాం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి, ముగ్గు చేశాను. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరే కాదయ్యా, నాది కూడా దానియేలు ప్రార్థన అనుభవం అన్నాడు. ఎప్పుడంట? ఉదయాన్నే టిఫిన్లో ప్రార్థన చేస్తాడంట, మధ్యాహ్నం భోజనం ప్రార్థన చేస్తాడంట, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాడంట. ఆ ప్రార్థన అంట దానియేలు ప్రార్థన అంటే అది కాదు. ముమ్మారు ప్రార్థన చేయడం అంటే ఉదయాన్నే టిఫిన్ అప్పుడు, అయితే మధ్యాహ్నం భోజనప్పుడు, రాత్రి అది కాదు ప్రార్థన చేయాల్సింది. చెప్పండి, మనకు వ్యక్తిగత మన ప్రార్థన ఉండాలి. రాత్రి అంతా మనం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నన్ను నాకు సహాయం చేయి ప్రభువా, ఇప్పుడు రాత్రి నేను అలసిపోయి పులిసిపోయి నేను చెమట వచ్చాను ప్రభు, నీకు ప్రార్థించలేను, నీ బంగారు దూతల్ని పాతేయి. చెప్పండి, ఎవరంట? బంగారు దూతల్ని పాతేయి ప్రభువా. ఎందుకంటే నాయన కాసు 78,000 ఉంది ప్రభు, నేను కొనలేకపోతున్నాను ఆయన. ఎంత చెప్పండి కాసు? 73 ఇప్పుడు ఏదండి, నేను కొనలేకపోతున్నా ప్రభు. బంగారు వెండి దూతలు వద్దు ప్రభు, తక్కువ రేటున ఆయన. బంగారు దూతలను నన్ను పాతేస్తాడు ఆయన దేవుడు.